బేతాళ కథలు. ఈ కథలు రచించిన వారు వసుంధర గారు. అనుకూల మంత్రం. పట్టువదల్ని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఈ అపరాత్రి వేళ నీవు సుఖనిద్రను వదులుకుని ఇక్కడికి వచ్చావంటే అందుకు కారణం నీ పరోపకార బుద్ధి కాకపోవచ్చనిపిస్తోంది. నిన్నిక్కడికి రప్పించిన భిక్షువు నీపై అనుకూల మంత్రం ప్రయోగించాడా అని నా అనుమానం. ఒకప్పుడు వేదపురిలో ఉండే కామాక్షి అదే చేసింది. శ్రమ తెలియకుండా నీకా కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. వేదపురిలో బ్రహ్మయ్య అనే భూస్వామి ఉండేవాడు. ఆయన భార్య వాణి అనుకూలవతి. ఆ దంపతులకి 2 కొడుకులు. పెద్దవాడు సూర్యం, చిన్నవాడు సత్యం. ఇద్దరూ బుద్ధిమంతులు. ఊరివారంతా ఆ కుటుంబాన్ని చూసి ఎంతో ముచ్చటపడేవారు. సూర్యం మెతక మనిషి. తండ్రి చాటునే ఉంటూ వ్యవసాయం పనులు నేర్చుకుని ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. సత్యం చురుకైనవాడు. బాగా చదువుకుని పట్నం వెళ్ళి ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్లకు బ్రహ్మయ్య కొడుకులిద్దరికీ పెళ్లిళ్లు చేశాడు. సత్యం భార్యను తీసుకుని పట్నం వెళ్ళిపోతూ తల్లిదండ్రుల్ని తనతో వచ్చేయమన్నాడు. కాని వాళ్ళు ఉన్న ఊరిని వదిలి రాలేక పెద్ద కొడుకు వద్దనే ఉండిపోయారు. సూర్యం భార్య మహంకాళి, మహాగయ్యాళి. పెళ్లికి ముందే ఆమె జాతకం చూసిన ఊరు పురోహితుడు ఈమెకు అత్తమామలతో పడదు, కాని ఈమెకి పుట్టే కొడుకు వల్ల ఊరందరికీ ఉపకారం జరుగుతుంది అని చెప్పాడు. వంశాంకురం వల్ల పేరు ప్రతిష్టలొస్తాయని ఆశపడిన బ్రహ్మయ్య ఆ సంబంధానికి సరేనన్నాడు. కాని మహంకాళి కాపురానికి వచ్చాక గాని ఆమె ఎంత గడ్డుదో తెలియలేదు. అయిందానికి కాందానికి అందరి మీద విరుచుకుపడేది. పెద్ద చిన్న అని చూడకుండా ఎవరినైనా ఎంత మాటైనా అనేసేది. ఆమెను అదుపు చెయ్యటానికి అత్తమామలు కొన్ని ప్రయత్నాలు చేసి ఇక తమ వల్ల కాదని గ్రహించాక నీ భార్యను నువ్వే అదుపులో పెట్టాలి అని సూర్యాన్ని గట్టిగా మందలించారు. అయితే సహజంగా మెతక మనిషైన సూర్యం భార్య నోటికి జడిసి అణిగిమణిగి ఉండేవాడు. ఒకప్పుడు తండ్రి చాటు మనిషి, ఇప్పుడు భార్యచాటు మనిషి అని పేరు తెచ్చుకున్నాడు. తల్లిదండ్రులు అతడి అసహాయతను గుర్తించడానికి ఎన్నాళ్ళో పట్టలేదు. ఊరు వదిలి చిన్న కొడుకు సత్యం దగ్గరకు వెళ్ళిపోదామనుకున్నారు. కాని పురోహితుడు మాట గుర్తుంచుకుని మనవడి పుట్టుక కోసం ఆగారు. వాడు తమకు చేరికైతే వాడి ద్వారా కోడల్ని అదుపు చేయవచ్చునని వాళ్ల ఆశ. కొన్నాళ్లకు మహంకాళికి పండంటి కొడుకు పుట్టాడు. అతడికి చంద్రం అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతోంది. అయితే అత్తమామల్ని వాడి దరిదాపులకు కూడా రానిచ్చేది కాదు. క్రమంగా చంద్రానికి 10 ఏళ్లొచ్చాయి. ఆ ఇంట్లో మహంకాళి వద్ద అంతో ఇంతో చనువున్నది వాడికొక్కడికే. కాని వాడు కూడా ఏ విషయంలోనూ తల్లికి ఇచ్చిన గేటు దాటడానికి భయపడేవాడు. దాంతో బ్రహ్మయ్య దంపతులు హతాశులై ఊరు వదిలి పట్నంలో ఉంటున్న సత్యం వద్దకు వెళ్ళిపోయారు. క్రమంగా చంద్రం పెద్దవాడయ్యాడు. మహంకాళి వాడికి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఆమె గురించి తెలిసి కొడుక్కి పిల్లనివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఆ విషయం మహంకాళికి తెలియకపోలేదు. అందుకని ఆమె భద్రయ్య అనే పేద రైతు కూతురు కామాక్షిని కోడలుగా చేసుకోవాలనుకుంది. పేదపిల్ల కాబట్టి తన కాలు కింద చెప్పులా పడుంటుందని ఆమె నమ్మకం. భద్రయ్యకు మహంకాళి గురించి తెలుసు. ఆ సంబంధం చేస్తే కూతురు గొంతు కోసినట్లేనని తెలిసిన వాళ్లు భయపెట్టారు. అయినా భద్రయ్య అవేవీ పట్టించుకోలేదు. నాకు నా కూతురు పెళ్లి చేయడమే ముఖ్యం, కట్న కానుకలు కాని కూడా ఇచ్చుకోలేను. మహంకాళి అవేమీ వద్దంది, అది చాలు నాకు అన్నాడు భద్రయ్య. అలా మహంకాళి కోడలైంది కామాక్షి. కామాక్షి చురుకైనది. అత్త తనకు ఇల్లు తుడవడం, అంట్లు తోమడం, బట్టలు ఉతకడం, వంట చెయ్యడం వగైరా పనులన్నీ చెబితే వాటిని చకచకా ముగించేది. అయితే మహంకాళికి కోడలు విశ్రాంతి తీసుకోవటం నచ్చేది కాదు. పెరట్లో తోటపని చెయ్యమనేది. పశువుల చావిడిని శుభ్రం చేసి పేడతో అలకమనేది. నీళ్లు తోడి గుండిగలు నింపమనేది. తన కాళ్ళు నొక్కమనేది.
ఇన్ని చేసినా రోజంతా దేనికో దానికి తప్పుపట్టి కోడల్ని సాధించేది. అత్త పెట్టే ఆరళ్ళు కొన్నాళ్లు భరించింది కామాక్షి. ఇక భరించడం కష్టమనిపించడంతో తన గోడు భర్తకు చెప్పుకుంది. ఎలాగో సర్దుకు పొమ్మన్నాడు చంద్రం. మామగారికి చెప్పుకుంది. ఎలాగో సర్దుకు పొమ్మన్నాడు సూర్యం. ఇరుగు పొరుగులకు చెప్పుకుంది. వాళ్ళు కూడా ఎలాగో సర్దుకు పొమ్మన్నారు. పుట్టింటికి కబురు చేస్తే తల్లిదండ్రులు కూడా ఎలాగో అలా సర్దుకుపోమ్మా అన్నారు. అంతమంది చెప్పినా సర్దుకుపోలేక ఆమె ఒక రోజున అత్తను ఎదిరించింది. అంతే, మహంకాళికి పట్టరాని కోపం వచ్చింది. కోడల్ని చింతవరికతో చావబాదింది. కామాక్షి రక్షించమని కేకలు పెడితే చంద్రం, సూర్యం ఇరుగు పొరుగుల్లో ఒక్కరూ ముందుకొచ్చి మహంకాళిని వారించలేదు. కామాక్షికి తన జీవితం అంటే రోత పుట్టింది. అత్త మహంకాళి పెట్టే కష్టాలు భరించడం కంటే ఏ క్రూర జంతువుకైనా ఆహారం కావడం మెరుగనుకుంది. అలా తనకి జన్మ నుంచి విముక్తి లభించడమే కాక పుణ్యం కూడా వస్తుందన్న భావనతో ఆమె ఆ రాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా ఇల్లొదిలి ఊర్ను ఆనుకుని ఉన్న అడవిలోకి ప్రవేశించింది. కొంత దూరం వెళ్లేసరికి ఆమెకో సాధువు ఎదురయ్యాడు. ఆమె వివరాలు అడిగి తెలుసుకుని, ఇలా పారిపోవడం పిరికితనం. మనిషి తనకు వచ్చిన సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని తెలివిగా పరిష్కరించుకోవాలి. నేను నీకు అనుకూల మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్రం మహిమతో ఎంత పని చేసినా నీకు అలుపు రాదు. ఎవరైనా సరే నువ్వు చెప్పిన పని కాదనకుండా చేస్తారు అంటూ ఆమె చెవిలో మంత్రోపదేశం చేశాడు. మంత్రం వినగానే కామాక్షి శరీరానికి దెబ్బల బాధ పూర్తిగా తొలగిపోయింది. ఆమెలో కొత్త ఉత్సాహం ప్రవేశించింది. ఆమె సాధువుకు పాదాభివందనం చేసి తన ఇంటికి తిరిగి వెళ్ళింది. అప్పటికింకా ఎవరూ నిద్ర లేవలేదు. దాంతో కామాక్షి తిరిగి తన స్థానంలో నిద్రపోయింది. తెల్లవారగానే అత్త వచ్చి తిట్లు శాపనార్థాలతో కోడల్ని నిద్రలేపింది. చేయాల్సిన పనుల జాబితా ఏకరవు పెట్టింది. కామాక్షి వెంటనే ఆ పనులన్నిటినీ మామకు భర్తకు చెప్పింది. అనుకూల మంత్ర మహిమ వల్ల వాళ్ళు కిక్కురు మనకుండా ఆ పనులన్నీ చేయసాగారు. అది చూసిన మహంకాళి కోడలి మీద విరుచుకుపడి, మామ చేత మొగుడి చేత పనులు చేయిస్తావా, నిన్నేం చేస్తానో చూడు అంటూ చింతవరిక తెచ్చింది. నన్ను కొట్టడం సంగతి తర్వాత ఆలోచిద్దువుగాని ముందు వెళ్ళి గుండెకి నిండా నీళ్లు తోడు అంది కామాక్షి. అనుకూల మంత్ర ప్రభావానికి లోనైన మహంకాళి వెంటనే చింతవరిక కింద పారేసి నీళ్లు తోడడానికి వెళ్ళింది. కామాక్షి ఆమెను అనుసరించి వెళ్ళి, అత్త, నేను ఇప్పుడు ఓ కొత్త మంత్రం నేర్చుకున్నాను. దాని మహిమతో ఎవరైనా సరే నేను చెప్పిన పని కాదనకుండా చేస్తారు. దాని ప్రభావం చూస్తున్నావు కదా, మరి నేను చెప్పినట్టు వింటే నీకు ఒక్క పని కూడా చెప్పను, సరేనా అంది. అప్పటికి నూతిలోంచి 4 జదల నీళ్లు తోడి వగరుస్తున్న మహంకాళి వెంటనే అందుకు సరే అంది. ఇక నీవు తోడిన నీళ్లు చాలే అని, ఇక మీదట కూడా నీవు ఎప్పటిలాగే నాకు ఆగకుండా పనులు చెబుతూ ఉండాలి. ఆ పనులు నేను ఎవరి చేత చేయించినా పట్టించుకోకూడదు అంది కామాక్షి. కోడలు తనకు ఏం పని చెబుతుందోనని భయపడిన మహంకాళి తేలికగా నిట్టూర్చి ఉత్సాహంగా ఆమెకు బోలెడు పనులు అప్పచెప్పింది. అప్పటికే మామ భర్త కొన్ని పనుల్లో నిమగ్నమై ఉండడంతో కామాక్షి ఇరుగు పొరుగుల్ని పిలిచి ఆ పనులు అప్పచెప్పింది. అనుకూల మంత్రం ప్రభావం వల్ల వాళ్లంతా కాదనకుండా కామాక్షి చెప్పిన పనులు చేశారు. ఎప్పటికప్పుడు మహంకాళి కొత్త కొత్త పనులు చెబుతుండడంతో క్రమంగా గ్రామాధికారితో సహా గ్రామస్తులందరికీ ఏదో ఒక సమయంలో కామాక్షి చెప్పిన పనులు చేయటం తప్పనిసరి అయింది. ఉన్నవాళ్లు చాలకపోగా కామాక్షి తన పుట్టింటికి కబురంపి తల్లిదండ్రుల్ని కూడా రప్పించి వాళ్లకు కొన్ని పనులు అప్పగించింది. కొంతకాలం పాటు ఊరి వాళ్ళందరూ మహంకాళి ఇంట్లో సేవలు చేస్తూ కామాక్షికి సాయపడుతున్నామని భ్రమపడ్డారు. అయితే తాము చేయాల్సిన సేవలకు అంతం కనపడకపోవడంతో ఒక రోజున వారంతా గ్రామాధికారిని కలిసి ఏదైనా ఉపాయం చెప్పమన్నారు. గ్రామాధికారి కాసేపు ఆలోచించి ఈ సమస్యకు మూల కారణం మహంకాళి. ఊరంతా కలిసి చేయలేనన్ని పనులు తన కోడలు ఒక్కర్తికి చెబుతోంది ఆమె. అది తగదని మనమందరం ఆమెకు నచ్చ చెబుదాం. అప్పటికీ వినకపోతే కారాగారంలో వేస్తానని హెచ్చరిస్తాను. దాంతో ఆమె బెదిరి కామాక్షికి పనులు చెప్పడం మానేస్తుంది. అప్పుడు మనకు చెప్పడానికి కామాక్షికి కూడా పనులుండవు అన్నాడు. గ్రామస్తులు సరేనని
మహంకాళి వద్దకు వెళ్ళి ఆమె దుశ్చర్యలను దుమ్మెత్తిపోశారు. ఈ అభియోగానికి తెల్లబోయిన మహంకాళి పనులు చెప్పకపోతే నా కోడలు నా చేత గొడ్డు చాకిరీ చేయిస్తానంటోంది. అలా చేయనని ఆమె చేత హామీ ఇప్పిస్తే నేను ఆమెకు పనులు చెప్పడం మానేస్తాను అంది. అప్పుడు గ్రామస్తులు గ్రామాధికారి కామాక్షిని కలుసుకుని ఆడకూతురివని అడిగితే కాదనలేక మేమంతా నువ్వు చెప్పిన పనులు కాదనకుండా చేస్తున్నాం. ఇప్పుడు నీ బండారం నీ అత్త బయటపెట్టింది. దీనికి నీ సంజాయిషి ఏమిటో చెప్పు అంటూ ఆమెను నిలదీశారు. కామాక్షి వారి వంక చిరాగ్గా చూసి ఆడకూతురని నాకు సహాయపడుతున్నాను అనుకోవడం మీ భ్రమ. మీరంతా నేను చెప్పిన పనులు చేయడానికి కారణం అనుకూల మంత్రం మహిమ అంటూ తన కథ చెప్పింది. అక్కడున్నవారంతా ఆ కథను నమ్మలేదు. గ్రామాధికారి కూడా తల అడ్డంగా ఆడించి నా పెద్ద మనవడు శంకరానికి మితిమీన్న గారాబం చేశాం. అందువల్ల వాడు మొండివాడై ఎవరి మాట వినకుండా ఉన్నాడు. నువ్వు వాణ్ణి బుద్ధిగా చదువుకునేలా చేస్తే నీ మాట నమ్ముతాను అన్నాడు. కామాక్షి సరేనని శంకరాన్ని కలుసుకుంది. ఆమె చెప్పగానే శంకరం ఆటలు తగ్గించి అల్లరి పనులు మానేసి బుద్ధిగా చదువుకోవడం మొదలుపెట్టాడు. గ్రామాధికారికి ఆమె మాటలపై నమ్మకం కలిగినా ఆమెకు మరికొన్ని పరీక్షలు పెట్టాడు. అలా ఆమె ఒకడి చేత తాగుడు మానిపించింది, మరొకడి చేత పేకాట మానిపించింది, ఒక నాస్తికుణ్ణి భక్తుణ్ణి చేసింది. ఆమె పేరు చెప్పి నేరస్తులు నేరాలు మానేశారు, అసత్య ప్రలాపులు నిజాలు పలికారు, లోభులు దాతలయ్యారు, సోమరిపోతులు పనికి ఉత్సాహపడ్డారు. అప్పుడు గ్రామాధికారి గ్రామస్తులతో చంద్రం భార్య కామాక్షి సామాన్యురాలు కాదు. ఆమె అనుకూల మంత్రం మహిమతో ఇక మీదట ఊళ్ళో అత్తా కోడళ్ళు సఖ్యంగా ఉంటారు. యజమానులు సేవకులు ఒకే కుటుంబంలా మసలుతారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు బిడ్డల ఆత్మీయత అనురాగాల్ని పొందుతారు. చుట్టుపక్కల మన గ్రామం ఆదర్శ గ్రామంగా పేరుకెక్కుతుంది. ఈ ఊరికి ఉపకారం చెయ్యమని దేవతలే ఆమెను ఇక్కడికి పంపినట్టున్నారు. ఇక మీదట మనమంతా కలిసికట్టుగా ఉందాం. అందరి బాధలు మనమేననుకుని కలిసి సమస్యలు పరిష్కరించుకుందాం అన్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, కామాక్షికి లభించిన మంత్రశక్తి మహత్తరమైనది. గ్రామాధికారి పరీక్షించడానికి ముందే ఆ శక్తితో ఎన్నో మంచి పనులు చేసి ఉండొచ్చు, లేదా దుష్టురాలైన తన అత్తని శిక్షించడానికి ఉపయోగించవచ్చు. కానీ ఆమె తన అత్తకు ఊరందరి చేత సేవలు చేయించింది. చివరకు తన తల్లిదండ్రుల చేత కూడా అత్తకు సేవలు చేయించింది. అలా ఎందుకు చేసింది? అలాంటి ఆమెను దేవతలు పంపిన మనిషిగా గ్రామాధికారి ఎలా భావించాడు? తెలిసి కూడా నా ఈ సందేహాలకి సమాధానం చెప్పకపోయావో నీ తల 1000 వక్కలవుతుంది, జాగ్రత్త అన్నాడు. దానికి విక్రమార్కుడు ఆడకూతురని జాలి పడతారని అయిన వాళ్లతో సహా అందరికీ కామాక్షి తన గోడు చెప్పుకుంది. అంతా ఆమెను ఎలాగో సర్దుకుపోమ్మన్నారే తప్ప ఒక్కరూ ఆమెకు సాయపడలేదు. ఆమె అత్తను అదేమని మందలించలేదు. అనుకూల మంత్రం లభించింది కదా అని ఆమె తన అత్తను సరిదిద్దుకుంటే అంతకాలం ఆమె పడ్డ బాధ ఊరందరికీ ఎలా అర్థమవుతుంది? తనని ఎలాగో సర్దుకుపోమ్మన్న వాళ్ళు తన అత్త చెప్పే పనులకు ఎన్నాళ్ళు సర్దుకుపోగలరో తెలుసుకుందామని ఆమె అలా చేసుంటుంది. సాటి మనిషి అష్టకష్టాలు పడుతుంటే మనకేమని పట్టించుకోకుండా ఊరుకున్నందుకే ఊరంతా మహంకాళికి సేవలు చేయాల్సి వచ్చిందని గ్రామాధికారి గ్రహించాడు. మున్ముందు కామాక్షి ఉండకపోవచ్చు, అనుకూల మంత్రం ఎవరికీ దొరక్కపోవచ్చు. కానీ ఆమె ఆ మంత్రాన్ని ఎలా ఉపయోగించిందన్న కథే మంత్రంలా పనిచేసి మరెన్నో గ్రామాల్ని ఆదర్శంగా మార్చగలదని తెలుసుకున్న గ్రామాధికారికి ఆమె దేవతలు పంపిన మనిషిలా కనిపించడంలో ఆశ్చర్యం లేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.